ఎప్పుడూ నవ్వుతూ ప్రశాంతంగా ఉండి నువ్వు కూడా ఎందుకమ్మా అలా ప్రవర్తించావు? నన్నంటే కూడా నేనంత బాధపడేదాన్ని కానమ్మా. నిన్నన్నారు. నిన్నెవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేనమ్మా. వాళ్ళు అర్థం చేసుకుంది వాళ్ళు మాట్లాడారు. నేనేంటో నా పరిస్థితేంటో తెలియని వాళ్ళు మాట్లాడిన మాటలకు నువ్వలా రియాక్ట్ అవడం ఎందుకు? వాళ్ళన్నది చిన్న మాట కాదమ్మా. ఆ ఒక్క మాట ఆడది బతికుండగానే చంపేస్తుంది. గొడ్రాలేంటమ్మా గొడ్రాలు? ఏం తెలుసని వాళ్ళ మాట అంటారు? నేనున్నాను. నేనుండగా నువ్వెలా గొడ్రాలవుతావు? ఒక్క మాట మాట్లాడే ముందు వెనక ఆలోచించుకొని మాట్లాడాలి. ఏమీ తెలియకుండా మాట్లాడేయటమేనా? ఆ మాట అంటే నువ్వు ఎంత బాధపడతావో కనీసం ఆలోచించరా? కొన్ని తప్పులకి కారణం మనం కాకపోయినా మాట పడాల్సొస్తుంది. దేవుడు ఆ మాటల్ని తట్టుకునే శక్తి నాకిచ్చాడు. నువ్వు నా కోసం వాళ్లతో గొడవలు పడి మాటలు పడద్దమ్మా. నిన్ను అన్నన్ని మాటలంటుంటే పరాయిదల్లా పక్కకెళ్ళిపోవటం నా వల్ల కాదమ్మా. నీ కడుపున పుట్టే అదృష్టం ఆ దేవుడు నాకివ్వకపోవచ్చు. కాని నా తల్లి వంటే నువ్వే. మా అమ్మనంటుంటే తట్టుకునే శక్తి నాకు లేదమ్మా. నన్నంటే నీ తట్టుకోలేనంటున్నావు. మరి నువ్వు బాధపడుతుంటే నేను చూడగలనా చెప్పు? నువ్వు శౌర్య ఆనందంగా ఉన్నారు, ఎంతో ప్రేమగా ఉన్నారని చాలా సంతోషపడ్డాను. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. ఈ చిన్న చిన్న గొడవల వల్ల, మధ్యలో వాళ్ళు మాట్లాడే మాటల వల్ల మళ్ళీ ఎక్కడ దూరం అయిపోతారో అని భయంగా ఉందమ్మా. లేదమ్మా, ఆఫీసర్కి వాళ్ళమ్మంటే ఇష్టం. మా అమ్మంటే నాకెంత ఇష్టమో ఆఫీసర్ కూడా అంతే కదా. వాళ్ళమ్మననేసరికి ఆఫీసర్ అలా రియాక్ట్ అయ్యాడు. అంతేకాని మా మధ్యుండే ప్రేమకి అదెప్పుడూ అడ్డవదు. ఆ నమ్మకం నాకుంది. కాకపోతే ఒకటమ్మా, ఇంత గొడవపడి ఇంత బాధపడుతుంటే దమయంతి అత్తయ్య దెబ్బ తగిలిందని నాటకమాడింది చూడు, అది మాత్రం నాకు నచ్చలేదు. నువ్వింకవన్నీ ఏమో ఆలోచించుకో. ఆలోచించే కొద్దీ మనసులో బాధ పెరుగుతుంది. బాధ పెరిగే కొద్దీ మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. మనుషుల మధ్య ప్రేముండాలి కాని దూరం చేసే బాధని మనం దగ్గర కానివ్వకూడదు. అవన్నీ వదిలేసి మీరు బావుండాలంటే గోదాదేవి పూజ చేస్తే మంచిది. ముందా పని చేయాలి. కళ్యాణి, అది కాదు ఆఫీసర్. వెళ్ళమని చెప్పమ్మా. వదినా, నీకోసం నేనే స్వయంగా జ్యూస్ చేసుకుని తీసుకొచ్చాను. తీసుకో. నేను నీ దగ్గర శిష్యరికం చేద్దామనుకుంటున్నాను వదినా. దేనికి? దేనికని మెల్లగా అడుగుతావేంటొదినా? నువ్వెంత గొప్పదానివి. నేనా? నువ్వే వదినా. నీ తెలివి జిత్తుల మారి నక్క కూడా ఉండదు. అంటే నక్క తెలివైందని అంటారు కదా వదినా, అందుకే దాంతో పోల్చాను. పాలు నీళ్లలా కలిసిపోయిన శౌర్య కళ్యాణిని చిటికెలో విడగొట్టినంత పనిచేసి ఇద్దరి మధ్య దూరాన్ని పెంచేశావు. ఇప్పుడు వాళ్ల మధ్య మాటల్లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఇదంతా కళ నిజమా అన్నట్టుందొదినా. అందరి ముందు, అది కళ్యాణిపై చెయ్యెత్తేలా చేశావు. కళ్ల ముందు ఏం జరుగుతుందో అర్థం కాక అందరూ బొమ్మల్లా ఉండిపోయారు, అది నాతో సహా. ఇది నేను పుట్టిన ఇల్లు. ఇప్పుడు సగం వాటా కూడా నాదే. అంటే మెట్టినిల్లు కూడా ఇదే. అలాంటప్పుడు ఈ ఇంటి మీద పెత్తనాన్ని నేను వదులుకొని ఆ అనుపమకి, దాని తర్వాత ఆ కళ్యాణికి అప్పగిస్తూ ఎలా ఉండిపోతాననుకున్నావు?
ఈ కోటకి ఎప్పటికైనా నేనే మహారాణిని. నా స్థానం కోసం నేను ఏవైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. సంపద కళ్యాణిని ఇరికించాలని ఆవేశంలో తన గొయ్యి తానే తవ్వుకుంది. కళ్యాణి దెబ్బకి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది. కాని ఈ కళ్యాణి అలా కాదు. అది తప్పు చెయ్యదు. తొందరపడి నోరు జారి ఒక మాట అనదు. అదీకాక సంపదకి తన అనేవాళ్లు, సంపద వెనక నిలబడేవాళ్లు ఎవ్వరూ లేరు. కాని కళ్యాణి అలా కాదు. దాని వెనక మనింట్లో మందంతా ఉంది. కళ్యాణిని ఒక్క మాటన్నా మా అమ్మ, నాన్న, దాని పెంపుడు తల్లి, ఆఖరికి మా ఆయనతో సహా అందరూ మన మీదకొచ్చేస్తారు. అందుకే అదును చూసి దెబ్బ కొట్టాలి. అదే చేశాను. నా ప్లాన్ వర్కౌట్ అయింది. నేననుకున్నది సాధించాను. ఇప్పుడు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక్క దెబ్బతో అందరూ అల్లకల్లోలమయ్యారు. అవును వదినా, నీకంటే నాకెక్కువ ఆనందంగా ఉంది. నీ విజయం నా విజయం అన్నంతలా. శౌర్య కళ్యాణిల మధ్య పెరిగిన దూరాన్ని నువ్వింకా దూరం చెయ్యాలి. ఈ మహాయజ్ఞంలో నేను నీ వెనకే ఉంటాను వదినా. సోప్ లేదు. అమ్మా అమ్మా, సోప్ తీసుకురా, మర్చిపోయా. అమ్మా అయ్యో వదినా వదినా, అంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నావు? వినపడలేదా? శౌర్యకి సోప్ కావాలంటున్నాడు. అయ్యో వదినా, నీకు బుర్ర పనిచేయడం లేదా? నువ్విప్పుడు కాలు విరిగిందని నాటకం ఆడుతున్నావు. నువ్విప్పుడు జింక పిల్లలా గెంతుకుంటూ వెళ్లి సోప్ ఇచ్చావే అనుకో, నువ్వు ఆడుతుందంతా నాటకం అని తెలిసిపోతుంది. అబద్ధం చెప్పి ఇంత పెద్ద రచ్చ చేశావా అని అత్తయ్య వాళ్ళు ఒకవైపు, శౌర్య ఒకవైపు నుండి నీ మీద దాడి చేస్తారు. అప్పుడు అసలుకే మోసం వస్తుంది. నిజమే పల్లవి, ఆ విషయమే మర్చిపోయాను. సమయానికి గుర్తు చేశావు. నేనిప్పుడు మామూలుగా నడవటం మా అమ్మ చూసిందంటే నా 2 కళ్ళు వెరగొట్టి పొయ్యిలో పెట్టేది. అమ్మా అమ్మా, కానీ మరిప్పుడు వాడికి సోప్ ఎలాగే? ఒక్క పూటకి సోప్తో స్నానం చేయకపోతే ఏం కాదులే వదినా. నువ్వు వచ్చి కూర్చో 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 వదినా. అమ్మ ఇంకా రాదేంటి? ఓ మర్చిపోయాను, అమ్మకి కాలు బాగాలేదు కదా. సర్లే, ఈ రోజుకి ఇలానే కానిచ్చేద్దాం. అమ్మా, సోపిటివ్వా, నేనిచ్చేస్తాను. వద్దు కళ్యాణి, అసలే శౌర్య నీ మీద కోపంగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు తీసుకెళ్తే నిన్నెవరు తెమ్మన్నారని కోపడినా కోపడతాడు. అందుకే నేనిచ్చొస్తాను. పర్వాలేదమ్మా, ఆఫీసర్కి నా మీద చిన్న కోపం మాత్రమే ఉంది. నిజానికి అది నా మీద కోపం కాదు, అత్తయ్య మీద ప్రేమ. అయినా కోపమైనా ప్రేమైనా మన అనుకున్న వాళ్ళ మీదే కదా చూపిస్తాం. ఆఫీసర్ కొట్టినా తిట్టినా నేను భరించగలను. ఎందుకంటే ఆఫీసర్ కోపంలో కూడా నాకు ప్రేమే కనిపిస్తుంది. చెప్తే వినవు కదా, నువ్వు మొండిదానివి. నువ్వే చెప్పావు కదమ్మా, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలొచ్చినప్పుడు ఎవరో ఒకరు తగ్గాలని. అందుకే నేను తగ్గుతాను.
అమ్మా నేను ఆల్రెడీ స్నానం చేసేస్తున్నాను. అయినా నీకు కాలు బాలేదు కదా, ఎందుకు వచ్చావు? నేను మీ అమ్మని కాను, మీ ఆవిడని. తలుపు తీయండి. ఇదిగోండి సోప్. నువ్వెందుకు తెచ్చావు? నేనే నిన్ను సోప్ దేమని చెప్పలేదే. చెప్తేనే చేయాలా ఏంటి? అవునవును, నీకేమీ చెప్పక్కర్లేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. మా అమ్మ కాలు విరగ్గొట్టి మళ్ళీ నా ముందుకి ఏ ధైర్యంతో వచ్చావు? అయ్యో రామా, నేను అత్తయ్యని తోసేయలేదు మహాప్రభు అంటే నమ్మరే. నేనెంత మొత్తుకున్నా మీ అమ్మగారి మీద మీకున్న అమితమైన ప్రేమ నా మాటలు మీ చెవికి ఎక్కేలాగా చెయ్యవు అని నాకు అర్థమైంది. సర్లే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే గాని సబ్బు తీసుకొని స్నానం చేయండి. ఇచ్చావు కదా, వెళ్ళు. ఆ వీపు చూసుకున్నారా ఎలా తయారైందో? అడిగితే హెల్ప్ చేస్తాను కదా. సర్లే, అడగకపోయినా హెల్ప్ చేయటం నాకు అలవాటు. కళ్యాణి, ఏం చేస్తున్నావు? కూర్చోండి. వద్దు. అరే కూర్చోమంటున్నాను కదా. కళ్యాణి, నేను నిన్నేం హెల్ప్ చేయమలేదు కదా. కళ్యాణి చెప్తే విను. వద్దు కళ్యాణి. హే, ఏం చేస్తున్నావు? నా మొగుడికి వీపు రుద్దుతున్నాను. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. నా పర్మిషన్ లేకుండా అవసరం లేదు. మొగుడు వీపు రుద్దడానికి పర్మిషన్ తీసుకోవడం ఏంటి చండాలంగా? ఏయ్! నువ్వు వీపు రుద్దడంలోనే అర్థం అవుతుంది నీకు నా మీద ఎంత కోపం ఉందో. ఆ అనుపమమ్మ బాత్రూమ్ వైపు నుండి వస్తుందేంటి? కొంపదీసి శౌర్య వాళ్ళమ్మని సబ్బు అడిగితే ఈ అమ్మగారు ఇచ్చేస్తుందా ఏంటి? ఏంటమ్మా, మీ అల్లుడికి సబ్బిచ్చేస్తున్నావా? మా అల్లుడు గారికి తాళి కట్టిన భార్యుడిగా నేనెందుకు వెళ్ళిస్తాను? ఏమన్నావమ్మా? మా అల్లుడి గారికి తాళి కట్టిన భార్య ఉండగా నేనెందుకు వెళ్ళి ఇస్తాను అన్నాను. అంటే అంటే శౌర్యకి సబ్బు కళ్యాణి తీసుకెళ్ళిచ్చిందా? శివయ్య, ఏంటయ్యా పల్లవి బాధ? అది కాదమ్మా, అంటే వాళ్ళిద్దరికి గొడవ అయింది కదా. నీకు మీ ఆయనకి ఎప్పుడు గొడవ అవ్వలేదా? అయ్యిందనుకో, కానీ ఆ గొడవ ఈ గొడవ ఒకటేనా? మీలాగే వాళ్ళు కూడా భార్యాభర్తలు. అంటే వాళ్ళిద్దరూ కలిసిపోయారా? కలవకూడదనే దమయంతిలా నువ్వు కూడా బాగా గట్టిగా కోరుకుంటున్నట్టున్నావు. ఆహా, అబ్బే, అలాంటిదేమీ లేదమ్మా. అయినా నేనెందుకని అనుకుంటాను? మంచిది. అయిపోయే, అనుకుందంతా అయిపోయే. దమయంతి వదిన ప్లాన్ చేసిందంతా గంగపాలైపోయే. ఇప్పుడే అనుకున్నాం కదా వదిన, వీళ్ళిద్దరూ కలవరు అని, కానీ వీళ్ళు అతుక్కుపోయారు. వదినా, వదినా, అయిపోయింది వదినా, అంతా అయిపోయింది వదినా. ఏమైపోయింది? జ్యూసా? తాగితే అయిపోకుండా ఉంటుందా? అయ్యో, జ్యూస్ అయిపోవడం కాదు వదినా, నీ కొడుకుని జ్యూస్లా పిండేస్తుంది. అంటే గొడవ పడుతుందా? అంతకంటే మహాభాగ్యమా, వాళ్ళిద్దరూ కలిసిపోయారు.
ప్రేమగా వీపు కూడా రుద్దించుకుంటున్నాడు. ఏంటి? విన్న నువ్వే ఇంత షాక్ అయితే చూసిన నేనెంత షాక్ అవ్వాలి? పద వెళ్ళాపుదాం. వదినా, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇప్పుడు నువ్వు నడుచుకుంటూ వెళ్ళి ఆపావే అనుకో, నువ్వు కష్టపడి క్రియేట్ చేసిన సీన్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. శౌర్య నీ మీదకే రివర్స్ అవుతాడు. ఇంకెప్పుడు శౌర్య నీ మాటలు వినడు. ఒక పంచే పల్లవి, నువ్వు నాకు సపోర్ట్ ఇస్తున్నట్టుగా తీసుకెళ్ళు, నేను జీవిస్తాను. శౌర్య నమ్మేస్తాడు, ఎవ్వరికీ అనుమానం రాదు. అలాగే వదినా. పద. అమ్మా! ఎంతైనా అన్నయ్య చాలా గ్రేట్ వదినా. ఎందుకు? నువ్వు చెయ్యేస్తేనే కింట బరువు ఉంది. నిన్ను గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు మోసాడు కదా. నోరు మూసుకుని పద. పల్లవి, అమ్మో, అత్తయ్య పిలుస్తుంది వదినా. అల్లచ్చులే పద. పల్లవి పిలుస్తుంది నిన్నే. వదినా, అత్తయ్యకి కోపం వచ్చినట్టుంది. వెళ్ళకపోతే నేనైపోతాను. వెళ్ళొస్తాను వదినా. సారీ వదినా. పల్లవి, పల్లవి! మధ్యలో ఇలా వదిలేసి వెళ్ళిపోయిందేంటి? ఇంక రుద్దింది చాలే. చర్మం ఊడుచలా ఉంది. గేదెను కూడా ఇంట్లో తోమరేమో. నా ప్రేమని ఏదైనా మీరు అర్థం చేసుకుంది? ఇంకా చాలు మహాతల్లి, వెళ్ళు. ఏయ్! చూసుకొని వెళ్ళు, జాగ్రత్త. వెళ్తే తలుపేసుకుంటాను. ఓ! అయ్యో, జాగ్రత్త ఆఫీసర్, పడిపోతారు. చూసుకొని నడవండి. నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. వెళ్ళు. అయ్యో అమ్మా, నీ కాలు విరిగిందని మర్చిపోయి నేనే అనవసరంగా పిలిచాను. సారీ అత్తయ్య, నేను చూసుకోలేదు. నేను బయటికి వస్తుంటే కాలు తగిలి మీ మీద నీళ్లు పడ్డాయి. నాటకాలాడకు. నన్ను చూసే నువ్వు నీళ్లు తిన్నావు. అయ్యో కాదత్తయ్య. చాలా పో. శౌర్య, స్నానం అయిపోయిందిగా, వెళ్ళి రెడీ అవ్వు. ఆఫీసర్, డ్రెస్ ఐరన్ చేసి మీ రూమ్ లోనే ఉంచాను, వేసుకోండి. ఏంటి, నా కొడుక్కి సేవలు చేస్తూ వాడి మనసు మారుద్దామని చూస్తున్నావా? నీ నక్క వినయాల బుద్ధులు నా దగ్గర చూపించడం మానే. అమ్మా వదిలే. నువ్వెన్ని నాటకాలాడినా నా కొడుకు మళ్ళీ నీ మాయలో పడడు. ఇక నుంచి నా మాటే నా కొడుక్కి వేదవాక్కు. ఏయ్, నా కాలు విరిగిందని నీకు తెలుసు కదా? మీకే గుర్తులేదు కదా అత్తయ్య, నాకెలా గుర్తుంది? సోదాపి సపోర్ట్ ఇవ్వు.
కాలుకు ఆయింట్మెంట్ రాయి. అలాగే అత్తయ్య. ఆ,